నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. కొత్త మంత్రివర్గంలో జనసేన చేరబోతోందా? మంత్రి పదవి పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్నారా? పూర్తి వివరాలు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిరణ్ పోలుదాసు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, సో కొత్త మంత్రివర్గంలోకి జనసేన చేరబోతోందా? అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? డౌట్ అంటే కొన్ని వీడియోస్ గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి చూసినట్టయితే అపోజిషన్లో మనమే ఉంటాము అని అనేసి అన్నారు కదా. నిన్న అన్నారు ఒక మాట. దాని ఉద్దేశం, దాని ఆంతర్యం ఆయన ప్రతిపక్షంలో ఉంటాడు అని కాదు. ఖచ్చితంగా ఆయన అధికారంలో ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అసలు పార్టీ లేదు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ వైసీపీ ఎంత డ్రాస్టిక్ డౌన్ఫాల్ అయిందంటే కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేని స్థాయికి దిగజారి పడిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరు ఉండాలా? సరే, మీరే అధికారంలో, అందరు అధికారంలో ఉంటే ప్రతిపక్షం ఎవరు ఉండాలా అన్న ఉద్దేశంతో ఆయన ఏమన్నాడంటే, బహుశా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించాల్సి వస్తుందేమో, మన నుంచి కొంతమంది మంత్రులు ఉంటారు అక్కడ, ఈవెన్ పార్టీ అయితే కొంత ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సి వస్తుందేమో, ఆ టెక్నికాలిటీస్ చూడాలా, చూసి దాని ప్రకారం ముందుకెళ్ళాలి అని అన్నాడు ఆయన. అంటే ఇక్కడ ప్రతిపక్షం లేకపోతే ఎట్లా, ఏదో ఒకటి ఉండాలి కదా అన్న ఉద్దేశంతో ఆయన అన్నాడు తప్ప అధికారంలో ఖచ్చితంగా ఆయన పాలు పంచుకుంటారు. రైట్. అయితే మరి మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు? ఇది మంత్రి పదవులు ఎన్ని వస్తాయి, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం కొంత స్పెక్యులేషన్స్కి దారితీస్తుంది. కొంత సంశయాలు ఉన్నాయి, కొంత ఎవరెవరు ఉండొచ్చు, ఎవరికి ఇవ్వచ్చు అనే దాని ప్రకారం. సహజంగా మీరు చూడండి, మంత్రి పదవులు ఎట్లా ఇస్తారంటే సామాజిక వర్గ సమీకరణల ఆధారంగా మంత్రి పదవులు ఇస్తారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎంలందరినీ కూడా అధికారాలు లేకుండా కొంతమందిని 5 మందిని నియమించాడు. వాళ్ళందరూ కూడా రకరకాల సామాజిక వర్గాలు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా డిప్యూటీ సీఎంగా సామాజిక వర్గ సమీకరణల ఆధారంగానే ఆయన కూడా ఇచ్చారు. ఇవాళ కూడా మంత్రివర్గ సమీకరణం కూడా ఆ రకంగానే ఉండబోతుంది. ఎమ్మెల్యేలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేలకు ఎంతమందికైనా ఏ పార్టీ అయినా సీట్ ఇవ్వచ్చు. కానీ మంత్రి పదవుల విషయానికి వచ్చేటప్పటికే కాస్త సామాజిక వర్గ సమీకరణాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఆ రకంగా మనం తీసుకుంటే జనసేన పార్టీకి 4 నుంచి 5 స్థానాలు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందనేది ఒక వార్త. మరి అటువంటిప్పుడు ఆ 4 నుంచి 5 అంటే ఎవరెవరికి ఇస్తారు? సహజంగా వైసీపీ అంటే రెడ్లు ఎక్కువ మంది పోటీ చేస్తుంటారు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు జనసేన పార్టీకి కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా ఎక్కువ మందికి ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా స్కోప్ లేకుండా పోయింది. వాస్తవానికి కాపులను తగ్గించి మిగతా వాళ్ళని ఎక్కువ ఇద్దామని అనుకుంటే ఆ రకమైన స్కోపు, ఆ స్వేచ్ఛ పవన్ కళ్యాణ్ గారికి లేకపోయింది. ఆయన ఎక్కువ మంది కాపులకు ఇవ్వాలన్న ఉద్దేశం ఆయనకు ఉండదు సహజంగా. ఎందుకంటే ఇతర పార్టీలు, ట్రెడిషనల్ పార్టీలు వేరు, కానీ పవన్ కళ్యాణ్ గారు వేరు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక 10 మంది కాపులకు ఆయన సీట్ ఇవ్వటం జరిగింది. సగాటికి సగం అనుకోండి. ఎందుకు ఇచ్చారు అలా అంటే, గోదావరి జిల్లాలోనే కాన్సన్ట్రేట్ చేసి అక్కడే 11 స్థానాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. మిగతా చోట్ల ఒక 35-40 ఆయనకి స్థానాలు వచ్చుంటే అప్పుడు బీసీలకు, ఇతర సామాజిక వర్గాలకు కూడా ఎక్కువ స్థానాలు ఆయన ఇచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ ఆయనకి ఒక స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకే ఇవాళ సామాజిక వర్గ సమీకరణలు తీసుకుంటే 10 మంది కాపులు, 5 ఎస్సీ ఎస్టీ నుంచి ఉన్నారు, ఒక 3 బీసీ నుంచి ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం నుంచి నాదెండ్ల మనోహర్, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి లోకమాధవి, క్షత్రియ నుంచి ధర్మరాజు ఉన్నారు. సో ఈ 21 మందిలో ఎవరికి మంత్రి పదవి, ఆ నలుగురు ఎవరు, ఆ 5 ఎవరు అనేది మనకిప్పుడు చర్చిద్దాం. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారని నేనేమనుకుంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు సహజంగానే పార్టీకి లాయల్గా ఉండే వాళ్ళకే మొదటి ప్రయారిటీ ఇస్తారు. ఈ సమీకరణంలో నాకేమనిపిస్తుందంటే, కాపులకు 2, ఎస్సీ ఎస్టీ నుంచి 1, బీసీ నుంచి 1 ప్లస్ ఓసీ నుంచి 1 వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. 5 అయితే 5 స్థానాలు కనుక ఇస్తే 2 కాపులు, 1 ఎస్సీ ఎస్టీలకి, 1 బీసీలకి, 1 వీళ్ళకి ఇవ్వచ్చు. అంటే 5 ఇస్తే సో 5 మంది ఎవరు ఉండబోతున్నారు ఒకసారి మనం చర్చిద్దాం. ముందుగా కాపులను తీసుకుందాం. కాపు సామాజిక వర్గంలో మనకి ఎవరెవరు ఉన్నారు? పైన చూస్తే ఆరణి శ్రీనివాసులు గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కందుల దుర్గేష్ గారు, రామాంజనేయులు గారు, బత్తుల బలరామకృష్ణ గారు, పంతో నానాజీ గారు, పవన్ కళ్యాణ్ గారు, పంచకర్ల రమేష్ బాబు గారు, విజయ్ కుమార్ గారు. సో నేనేం చెప్పాను నిన్న మీకు, పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి తీసుకోరు.
ఆయన ఎన్డీఏ కన్వీనర్గా ఉంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. దాని మీద మనం వీడియో చేశాం. మనం వీడియో చేశాక మరికొన్ని ఛానళ్ళు, 1-2 ఛానళ్ళు మన వీడియో చూసి కూడా వాళ్ళు చేశారు. సో ఆలోచన మన కిరణ్ టీవీ నుంచే మనం దాన్ని ఒక ప్రపోజల్గా పెట్టాం. బహుశా ఇదంతా జనసేన పార్టీ వాళ్ళు కూడా చూస్తే కనుక అది సముచితంగానే ఉందని భావిస్తారని నేను అనుకుంటున్నా. సో ఎన్డీఏ కన్వీనర్గా ఆయన ఉంటారు కాబట్టి మంత్రివర్గం కంటే అబోవ్ ఉంటారు, ముఖ్యమంత్రితో సమాన స్థాయిలో ఉంటారు. సో ఆయన మనం ఇందులో నుంచి పక్కన పెడదాం. ఇకపోతే ఇందులో సీనియర్ మోస్ట్లు ఎవరు, ఇక్కడ పార్టీ కోసం కొట్లాడినోళ్ళు, మొదటి నుంచి ఉన్నోళ్ళు, వాళ్ళకి కదా ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు, ఆయన ఎన్నికల ముందు వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన్ని లిస్టులోంచి తీసేద్దాం. మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అంతే, ఆయన్ని తీసేద్దాం. సో బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఈయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, ఫైట్ చేశారు. సో మాటకు మాట సమాధానం చెప్పిన ఒక డైనమిక్ లీడరు బొలిశెట్టి శ్రీనివాసులు గారు, ఆయన రేసులో ఉంటారు. కందుల దుర్గేష్ గారు, ఆయన కూడా రేసులో ఉంటారు. ఆయన కూడా పార్టీ కోసం చాలా పోరాటాలు చేశారు, ఆయన కూడా రేసులో ఇవాళ ఉంటారు, సీనియర్ నేత ఆయన. రామాంజనేయులు గారు, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి ఇమ్మీడియట్గా ఇస్తే ఆయనకు విమర్శలు వస్తాయి కాబట్టి ఆయన్ని కూడా మనం లిస్టులో తీసేద్దాం. బత్తుల బలరామకృష్ణ, హీఈస్ ఆల్సో ఫైటర్, బట్ వీళ్ళంత సీనియారిటీ లేదు. సో ఈయన్ని కొంచెం పక్కన పెడదాం. పంతం నానాజీ, ఈయన కూడా మొదటి నుంచి ఉన్నారు, ఈయన కూడా పార్టీ కోసం ఆయన సాక్రిఫైసెస్ చేశారు. సో ఈయన్ని కూడా మనం లిస్టులో పెడదాం. ఇక పంచకర్ల రమేష్ బాబు గారు, వాస్తవానికి ఈయన పీఆర్పీనే ఆయన ప్రస్థానం ప్రారంభమైంది అయితే పీఆర్పీ నుంచి, కానీ పీఆర్పీ తర్వాత ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారు, వైసీపీలో నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో ఆయన్ని కూడా మనము ఒక న్యూట్రల్లో పెడదాం. ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారిని పెట్టినట్టుగా ఆయన కూడా ఇక్కడ పెడదాం. విజయ్ కుమార్ గారు యంగ్స్టరు, ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, బట్ యంగ్స్టర్ ఆయనకి చాలా ఇంకా వయసు ఉంది. సో ఆయన్ని కూడా పక్కన ఎలిమినేట్ చేద్దాం. సో ఇవాళ మనకు తేలిన పేర్లు ఏంటి? సో ఈ బత్తుల బలరామకృష్ణ గారిని కూడా పక్కన పెడదాం. ఆయన కూడా యంగ్స్టరే కాస్త కూస్తా, ఆయన కూడా పార్టీలో సీనియర్ కాదు మిగతా వాళ్ళతో పోలిస్తే. సో పంచకల్ రమేష్ బాబును కూడా పక్కన పెడదాం. మనకు తేలిన పేర్లు ఏంటండి? 3: బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కందుల దుర్గేష్ గారు, పంతం నానాజీ గారు. ఈ ముగ్గురులో ఒక ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయి అని నాకు అనిపిస్తోంది. సో సీనియారిటీని తీసుకున్నా, వాళ్ళ పోరాటాలను తీసుకున్నా, మంత్రి పదవులు నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తీసుకున్నా, ఈ ముగ్గురు అయితే రేసులో ఉంటారు. ఈ ముగ్గురులో పంచకర్ల రమేష్ బాబు పీఆర్పీ నుంచి ఉన్నారు, బట్ అంటే పరిశీలించాల్సి వస్తే ఈయన పేరు కూడా పరిశీలించవచ్చు. నెక్స్ట్ ఉంటారు ఈ ముగ్గురు తర్వాత ఉండే పేరు పంచకర్ల రమేష్ బాబు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వైసీపీలోకి వెళ్ళి వచ్చిన వీళ్ళకి అధికారం లేనప్పటి నుంచి కూడా కొట్లాడుతూనే ఉన్నారు కదా, 2014 తర్వాత నుంచి అక్కడి నుంచి కొట్లాడుతూనే ఉన్నారు కదా. సో ఆ రకంగా చూస్తే బొలిశెట్టి శ్రీనివాసు, కందుల దుర్గేష్, పంతం నానాజీ గారు ముందు వరుసలో ఉంటారని నేను అనుకుంటున్నా. సో కాపు సామాజిక వర్గం నుంచి. లేకపోతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం చూద్దాం. ఇక్కడ మంత్రి పదవిని అలంకరించి, అంటే మంత్రి పదవికి వన్నె తెచ్చేవాళ్ళు కూడా ఉండాలి. ఇందులో నాకు కనపడుతున్న పేరు దేవ వరప్రసాద్. ఎందుకని అడగండి? ఆయన మాజీ ఐఏఎస్, ఆయనకి రాజకీయ అఫిలియేషన్ లేదు మొదటి నుంచి. ఐఏఎస్గా రిటైర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ భావాలు నచ్చి పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ప్రజావాణి అనే కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. సో ఆయన మేధోమదనం చేయగలరు. కాస్త ఆయన చదువుకున్నారు కాబట్టి ఈ పాలసీ మేకింగ్లో కూడా ఆయనకి చాలా ఆలోచనలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మంత్రి పదవిని నిర్వహించగల సామర్థ్యం ఈయనకున్నది. అరవ శ్రీధరు, గిడ్డి సత్యనారాయణ, చిర్రి బాలరాజు, జయకృష్ణ, వీళ్ళందరూ కూడా ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో ఉండేవారు కాబట్టి ఈయన తీసేసిన. ఈ చిర్రి బాలరాజు గారికి కానీ, గిడ్డి సత్యనారాయణ గారికి కానీ, అరవ శ్రీధర్ గారి కంటే కూడా క్వాలిఫికేషన్ ఈయనకైతే బాగుంది అని అనిపిస్తుంది నాకు. అందుకోసం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి దేవ వరప్రసాద్ గారికి మంత్రి పదవుల్లో స్థానం లభించడం ఖాయం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఏమన్నా మనకు ఆలోచనకి అవకాశం ఉంది. ఇక్కడ ఈ ముగ్గురు నలుగురు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కందుల దుర్గేష్ గారు, పంతం నానాజీ గారు, పంచకర్ల రమేష్ బాబు గారు, ఇలా తీసుకుంటే దాంట్లో కొంత పోటీ ఉంది. కానీ ఇక్కడైతే ఏకపక్షంగా దేవ వరప్రసాద్ గారు మనకి స్పష్టంగా మంత్రివర్గంలోకి తీసుకోగలగడానికి ఒక సామర్థ్యం ఉన్న వ్యక్తిగా మనకు కనపడుతున్నారు. ఇకపోతే బీసీ వర్గానికి ఒకటి ఇస్తారని చెప్పాను కదా. బీసీ వర్గం నుంచి మనకు కనిపిస్తున్న పేరు వాస్తవానికి బొమ్మిడి నాయకర్. బొమ్మిడి నాయకర్ అనే వ్యక్తి మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు. 2019లో కూడా చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయాడండి ఆయన. నిజంగా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ, అంటే స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఈయన త్రుటిలో ఈయనకి విజయం చేజారిందని చెప్పాలా. సో
బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గం. బట్ ఈయనకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక చిన్న ఇబ్బంది ఉంది. సో మత్స్యకార సామాజిక వర్గానికి ఇద్దరికి ఇచ్చారనుకోండి, ఈయన రేసులో ఉంటారు. ఒకవేళ ఒకళ్ళకే ఇచ్చారనుకోండి, అది కొల్లు రవీంద్రకి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కొల్లు రవీంద్ర మీద వైసీపీ చాలా దాడి చేసింది. ఆయన ఆ దాడి నుంచి తట్టుకొని నిలబడి ఇవాళ ఆయన గెలిచాడు కాబట్టి కొల్లు రవీంద్ర గారికి మొదటి ప్రయారిటీ. ఇంకో రెండో మంత్రి పదవి ఒక మత్స్యకార సామాజిక వర్గానికి ఇవ్వాలంటే ఈయన కనపడతాడు. తర్వాత వంశీకృష్ణ యాదవ్, ఈయన యంగ్స్టర్. ఈయన కంటే కూడా కొణతాల రామకృష్ణ గారు గతంలో మంత్రి పదవులు నిర్వహించారు. అయితే ఆయనకి పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయనే వేరే పార్టీ నుంచి రాలా. వంశీకృష్ణ యాదవ్ వైసీపీ నుంచి ఎన్నికల ముందు కొంతకాలం ముందు ఈయన వచ్చారు. బట్ కొణతాల రామకృష్ణ గారు ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఏ పార్టీకి సంబంధం లేకుండా చాలా కాలం ఉండి చూసి జనసేనలో జాయిన్ అయ్యారు. బట్ ఆయనకి మంత్రివర్గంలో గతంలో మంత్రి పదవి చేసిన అనుభవం ఉంది ఆయనకి. కాబట్టి కొణతాల రామకృష్ణ గారు నా ఛాయిస్ అనుకుంటున్నా. కొణతాల రామకృష్ణ గారు అయితే బీసీ వర్గం సామాజిక వర్గం నుంచి ఆయన అయితే కరెక్ట్ అనుకుంటున్నా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బొమ్మిడి నాయకర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే పార్టీ నమ్ముకుని ఉన్నాడు కదా, ఆయనకి ఇవ్వాలి. కానీ సామాజిక వర్గ సమీకరణల్లో ఆయనకు వర్కౌట్ కాదేమో అని నాకు అనిపిస్తోంది. అలా చూసుకుంటే కొణతాల రామకృష్ణ గారి పేరు ప్రధానంగా కనపడుతోంది. సో ఇప్పుడు ఎన్ని అయినాయండి? ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఒకళ్ళు ముగ్గురు, ఇక్కడ ఒకళ్ళు నలుగురు. ఇక 5వ మంత్రి పదవి ఇస్తే నాదెండ్ల మనోహర్ గారి పేరు మొట్టమొదట ఉంటుంది. కానీ ఈయనకు కూడా బొమ్మిడి నాయకర్ లాగానే ఈయనకు కూడా ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. అదే జిల్లాలో, గుంటూరు జిల్లాలో ధూళిపాడ నరేంద్ర అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలను ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించి జైలు జీవితం అనుభవించి ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఇవ్వాలి అని డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పట్టుబడుతుంది. ఆయన కమ్మ సామాజిక వర్గం, ఈయన కమ్మ సామాజిక వర్గం. మరి అటువంటిప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఒకే జిల్లా నుంచి ఇద్దరు కమ్మలకి ఇస్తారా అంటే అలాంటి ప్రివిలేజ్ కనుక, అలాంటి అవకాశాన్ని కనుక తీసుకుంటే అప్పుడు నాదెండ్ల మనోహర్ గారే ఫస్ట్ ఛాయిస్. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇన్ కేస్ ఏదైనా తప్పి ఆయనకి ఇవ్వలేని పక్షంలో ఈ అగ్రవర్ణాల నుంచి వినపడే పేరు లోకం మాధవి గారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నాదెండ్ల గారే. నాదెండ్ల గారికి ఏమన్నా సామాజిక వర్గ సమీకరణాలు వర్కౌట్ కాక జిల్లాలో, గుంటూరు జిల్లాలో కమ్మలు ఎక్కువ మంది గెలిచారు. సో ఎలాగో ధూళిపాల నరేంద్రకి మంత్రి పదవి ఇస్తారన్న టాక్ వినపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా ధూళిపాల నరేంద్ర గారికి మంత్రి పదవి ఇవ్వాలి, ఆయన గెలిచినప్పటికీ కూడా ఈసారి మాత్రం ఆయనకి ఇస్తారంటున్నారు. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారికి ఇక్కడ కొంత చిన్న పోటీ ఉంది. ఆ పోటీలో ఆయనకి దక్కకపోతే లోకం మాధవి గారికి దక్కచ్చు. సో ఈ రకంగా చూసి లోకం మాధవి గారు విద్యావేత్త, డెఫినెట్గా లోకం మాధవి గారికి ఒక మంచి శాఖ ఇవ్వచ్చు. మంత్రి పదవి ఆమె దానికి ఇవన్నీ కూడా తీసుకొస్తుంది. బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు మీరు. ఇందులో 5గురికి ఇచ్చారనుకోండి, ఒక లేడీకి ఇవ్వాలి కదా. ఆ కాంబినేషన్లో ఆమెకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ అగ్రవర్ణాల్లో ఒకరికి ఇవ్వాలంటే సరే లోకం మాధవి గారికి ఇద్దామనే అవకాశం కూడా ఉంది. సో పార్టీలో నెంబర్ 2గా నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. కానీ సో చాలా సమీకరణాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి లోకం మాధవి గారికి ఛాన్స్ ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నా. సో లోకం మాధవి గారు, కొణతాల రామకృష్ణ గారు, దేవవరప్రసాద్ గారికి అవకాశాలు ఉంది. అలాగే ఇక్కడ చూస్తే బొలిశెట్టి గారు, కందుల గారు, తర్వాత పంతం నానాజీ, ఈ ముగ్గురులో ఇద్దరికి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా. మొత్తం 5 మంత్రి పదవుల్లో వాళ్ళకు వస్తుంది. ఇకపోతే కేంద్ర మంత్రివర్గం కూడా ఉంది కదా. కేంద్ర మంత్రివర్గంలో మనకి ఇద్దరు కనపడతా ఉన్నారు. ఒకళ్ళు బాలశౌరి, ఒకళ్ళు ఉదయ్ గారు కాకినాడ నుంచి గెలిచారు. కానీ ఉదయ్ గారు యంగ్స్టర్, అనుభవం లేదు, రాజకీయాలు కొత్త. కాబట్టి ఒకవేళ ఛాయిస్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు బాలశౌరి గారికి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఆయన కూడా మొదటి నుంచి జనసేనలో లేరు, కానీ ఇటీవల కాలంలో వచ్చారు. కాకపోతే ఆయనకి అనుభవం ఉంది, అనుభవానికి పెద్దపీట వేయాలంటారు కదా. వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే కొంచెం ఆయన ఎక్కువ బరువు తూగుతున్నాడు అనమాట. సో కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం కనపడుతుంది. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే గతంలో కూడా మీరు కొన్ని పార్టీస్ అలా వాళ్ళ సామాజిక వర్గంకి ఇచ్చారు అని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అలాంటివన్నీ చూడరు. సో అలాంటప్పుడు ఇక్కడ ఇద్దరికి ఇచ్చే బదులు ఇక్కడ ఎవరికన్నా ఒకరికి పెంచొచ్చు కదా. ఇక్కడ ఎంతమంది గెలిచారు? 10 మంది గెలిచారు. రైట్, ఓకే. 10 మందిలో ఇద్దరికి ఇవ్వడం, పర్సంటేజ్ చూసుకోండి మీరు. 5గురిలో ఒకరికి ఇచ్చిన, 10 మందిలో ఇద్దరికి ఇచ్చిన ఒకటేగా పర్సంటేజ్ ప్రకారం. సో ఆ రకంగా నేను చెప్పాను అనమాట. సో బీసీలో 3 ఉన్నారు కదా, ఒకళ్ళకి ఇస్తున్నారు. అక్కడ 3 ఉన్నారు, ఒకళ్ళకి ఇస్తున్నారు. ఆ రకంగా చూస్తే కరెక్ట్గానే ఉంది ఇదంతా. సో చూశారు కదా, క్లియర్ కట్గా మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయో
కిరణ్ టీవీలో క్లియర్ కట్గా చెప్పేశారు. నమస్కారం అండి. సో విన్నారు కదా మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కిరణ్ టీవీ ద్వారా ఆల్మోస్ట్ మీరు కన్ఫర్మ్ చేశారని చెప్పొచ్చు అనుకుంటాను. అంటే మనకున్న అనుభవంలో ఇలా అయితే బాగుంటుంది అనుకున్నామండి. ఏం పవన్ కళ్యాణ్ గారికి మనం సలహాలు ఇచ్చినట్టు ఏం కాదండి. చాలామందికి ఒక ఆసక్తి ఉంటుంది కదా, ఎవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని. దాని మీద ఒక స్పెక్యులేషన్, మనం ఒక ఊహాజనితమైన ఒక సమీకరణం వేసాం మనం. ఈ సమీకరణలో ఎంతో కొంత నేను లాజికల్గా వేశానని అనుకుంటున్నా. మీకు అనిపించిందా లాజికల్గా వేశానని? లాజికల్గా వేసా అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పెద్దపీట వేయాలి కదా, ఎవరైనా సహజమే కదా. ఆ రకంగా చూస్తే ఇక్కడ ఎవరున్నారు, తర్వాత వాళ్ళ సామర్థ్యం కూడా ఉంటుంది కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ సామర్థ్యం, ఇవన్నీ లెక్కలు వేసుకుంటే నాకు తేలిన పేర్లు ఈ 5 పేర్లు తేలేయండి. రైట్. సో చూద్దాం. మీరు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేసినట్టయితే కనుక కింద కామెంట్ చేయండి. మీరైతే మీ ఛాయిస్ ఏది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ.